శ్రీ గణేశాయ నమ. శారదా గురుభ్యో నమ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 3వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నవమి తిథి తెల్లవారుజామున 4:20 వరకు, అనంతరం దశమి. మూలా నక్షత్రం రాత్రి 11 గంటల వరకు, అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. సిద్ధియోగం ఉదయం 8:42 వరకు, అనంతరం వ్యతిపాత యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 3:23 వరకు, అనంతరం గరజీకరణం. ఇక నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 3:56 నుండి 5:42 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:23 నుండి 11:10 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 3:56 వరకు. నేటి వర్జ్యం సూర్యోదయానికి ముందు, అంటే నేటి ఉదయం 5:20 నుండి సూర్యోదయం అయిన తర్వాత ఉదయం 7:08 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 9:14 నుండి 11 గంటల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు గురువారం నవమి తిథి, అందులో మూలా నక్షత్రం. ఈ రోజున మనకి శాస్త్రపరంగా లోకంలో కొన్ని అపవాదులు ఉన్నాయి. మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఇది అవిభక్త మూలమని, వాళ్ళు దురదృష్టవంతులని ఇవి లోకంలో ప్రచారంలో ఉన్నాయి. కానీ ఏ నక్షత్రంలో పుట్టేటటువంటి వాళ్ళ అయినప్పటికీ కూడా జన్మతః ఎవరికి పాపపుణ్యాలు అనేవి ఉండవు. వాళ్ళ యొక్క పూర్వజన్మ సంచితాన్ని అనుసరించి దానికి తగ్గట్టుగా కర్మఫలాలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు తప్ప, దీంట్లో పుట్టినటువంటి వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పడానికి మనకి వీల్లేదు. మానవుడి యొక్క ఆ గత జన్మ ఆ కర్మఫలాలు ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగానే ఈ జన్మలో అన్నీ కూడా లభిస్తాయి. పూర్వదత్తేషు యా విద్య, పూర్వదత్తేషు యద్ధనం, పూర్వదత్తేషు యా నారి అగ్రే ధావతి అని మనకి నీతిశాస్త్రకారులు చెప్తారు. నీవు గతంలో ఎంతైతే దానం చేశావో, అంటే కేవలం ధనం మాత్రమే దానం చేయటం కాదు, నీ దగ్గర ఉన్నటువంటి విద్యను 10 మందికి నీవు గనక చక్కగా పంచగలిగినట్టయితే, నీకు వచ్చినటువంటి విద్య గనక అది పరిఢవిల్లి అది 10 మందికి గనక ఉపయోగపడ్డట్లయితే, ఈ జన్మలో నీవు మళ్ళీ చక్కటి విద్యను అభ్యసించగలుగుతావు. పూర్వదత్తేషు యా విద్య, పూర్వదత్తేషు యద్ధనం. గత జన్మలో నీవు ఎంత దానం చేశావో ఈ జన్మలో అంత సంపదని పొందగలుగుతావు. ఎందుకంటే మనకి పురాణాల్లో, భగవదాది గ్రంథాల్లో దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళ గురించి మనకు కొన్ని కథల రూపంలో చెప్తారు. కొంతమంది ఎంత దారిద్ర్యంలో ఉన్నా కూడా దానం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టకుండా ఉంటారు. మనకు ముఖ్యంగా ఈ దారిద్ర్యం అనగానే మనకి భాగవతంలో కుచేరుడు గుర్తొస్తాడు. ఆయన పేరు వాస్తవంగా సుధాముడు. సుధాముడు అంటే మంచి ధామం, అంటే నివాసం కలిగినటువంటి వాడు. ఎవరికి నివాసం అండి అంటే ప్రాణం అనేటటువంటి ఆ భగవంతుడికి మంచి నివాసం, అంటే మంచి శరీరం కలిగినటువంటి వాడు అని ఇందులో ఒక భావం. మంచి ఇళ్ళు, మంచి భవనాలు కలిగినటువంటి వాడు. కానీ వాస్తవంగా ఆయనకి ఏమీ లేక చిరిగినటువంటి బట్టలు కట్టుకుని ఉంటాడు కాబట్టి ఆయన కుచేలుడు అన్నారు. కుచేలములు అంటే సరిగా లేనటువంటి జీర్ణమైన వస్త్రాలు అని ఇందులో ఉన్నటువంటి భావం. ఆయన దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ భార్యా బిడ్డల్ని కూడా పోషించలేనటువంటి స్థితిలో ఉండి, చివరికి ఆ కష్టాన్ని అనుభవించలేక తన బాల్యమిత్రుడైనటువంటి సహాధ్యాయి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళితే, ఆ వెళుతూ కూడా ఎట్లా వెళ్ళాడంటే రిక్తహస్తేన నోపయాత్. తన భార్య అయినటువంటి ఆ వామాక్షి, నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఏదైనా ఉపాయనాన్ని నీ మిత్రుడికి తీసుకువెళ్ళమని చెప్తే, ఆవిడ ఇల్లంతా వెతికితే ఏమీ దొరకలేదు. ఎప్పుడో పిల్లల కోసం తీసుకున్నటువంటి ముక్కిపోయిన అటుకులు ఉంటే అవైనా పర్వాలేదు అని చెప్పి తీసుకువెళతానంటే, బట్టలో మూట కట్టడానికి చిరుగు లేనటువంటి చోటు కనబడకపోతే 5-6 మడతలు వేసి ఆ మూట కట్టి వెళితే, చివరికి ఇతని శరీరము, ఇతని వాలకం చూసి అక్కడ కృష్ణ పరమాత్మ యొక్క భటులు లోపలికి రానివ్వలేదు. కానీ పైనుండి చూసినటువంటి పరమాత్మ ఆదేశిస్తే అక్కడికి వెళ్ళగానే మిత్రుణ్ణి పరమాత్మ ఆలింగనం చేసుకొని, ఓ మిత్రమా, నీవు నా కోసం ఏదైనా తెచ్చి ఉంటావు ఇవ్వమంటే, అప్పుడు ఆ ముక్కిపోయిన అటుకులు ఇవ్వడానికి చాలా సిగ్గుపడ్డాడు కుచేరుడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చూచి నేనేమిటి ఇట్లా ఇది తీసుకొచ్చాను, చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతారేమోనని బిడియపడితే, కృష్ణుడు తన చేతిలో ఉన్నటువంటి దాచిపెడుతున్నటువంటి ఆ మూటని లాక్కొని, ఆహా, నాకు అటుకులు ప్రీతికరమని నా కోసం ఈ పృథకాలు ఈ ఉపాయనాన్ని నాకు తెచ్చావా అని చెప్పి పరమాత్మ అతని దగ్గర నుండి తీసుకొని మొదటి పిడికిలి ఆ అటుకులు ఆయన భక్షించగానే ఈ కుచేరుడి యొక్క దారిద్ర్యం అంతా కూడా నశించిపోయిందండి. గృహమంతా కూడా స్వర్ణవర్ణమయంగా అయిపోయింది. ఆ కప్పు లేనటువంటి పూరిపాక బ్రహ్మాండమైనటువంటి సౌధంగా, ధామంగా
మారిపోయింది. రెండవ సారి ఇది తీసుకున్నప్పుడు భార్యా బిడ్డలందరూ కూడా చక్కగా మంచి వస్త్రాలు ఆభరణాలతో రాబోయే కొన్ని తరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి సంపద వచ్చింది. కానీ మళ్ళీ మూడోసారి తీసుకుంటే పరమాత్మ మళ్ళీ ఏమిస్తాడండి, తనను తాను ఎక్కడ అర్పణ చేసుకుంటాడో అని పక్కనున్నటువంటి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి నిత్యానుపాయనిగా పేరున్నటువంటి రుక్మిణీదేవి, స్వామి మా అన్నగారు మీ మిత్రుడు ఇచ్చినటువంటి ఉపాయనాన్ని నాకు పెట్టరా అని ఆవిడ తీసుకుందటండి. ఎందుకంటే ఆవిడ మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్గా వాడి ప్రారంధాన్ని బట్టి సంపద అనేది ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ తీసుకుంది. ఇక వ్యాసుల వారు ఇంకొక గొప్ప మాట చెప్తారు, పుణ్యాన్ని కనుక నీవు సముపార్జించుకున్నట్లయితే నీకు జీవితం అంతా శోభాయమానంగా ఉంటుందంటారు. ఈ పుణ్యం ఎట్లా అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, పక్కవాడిని ఇబ్బంది పెడితే అది పాపం, వాడికి మేలు చేస్తే పుణ్యం. అంటే నీవు ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా పుణ్యకర్మలను కనుక నీవు ఆచరించినట్లయితే ఈ నక్షత్రాలు రాశులకు సంబంధించినటువంటి కర్మని నీవేమన్నా అనుభవించాలన్నా అది చాలా తేలిగ్గా నీవు చక్కగా దాన్ని దాటుకొని వెళ్ళగలుగుతావు అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఈ మూలా నక్షత్రం నవమి తిథి కలిసినటువంటి ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, ఎందుకంటే గురుస్వరూపం అమ్మవారు కూడా. అమ్మవారిని లలితా సహస్రనామంలో గురుమండల రూపిణి అని హయగ్రీవుల వారు అంటారు. కాబట్టి గురుమండల రూపిణి అయినటువంటి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ అందరూ చేసి ఈ భవసాగరం ఏదైతే ఉన్నదో అది చక్కగా దాటి వెళ్ళి ఈతి బాధల నుండి విముక్తులై అమ్మ కృపకు పరిపూర్ణంగా పాత్రల వారిని మనసారా ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం, బహుళపక్షం, తిథి నవమి, నక్షత్రం మూల. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహ క్షేత్రంలో, చంద్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవి బుధ కుజ రాహుల సంచారం కుంభక్షేత్రంలో, శుక్ర శనుల సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విహారయాత్రలకై ఖర్చులు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలని క్రమక్రమంగా క్రమబద్ధీకరించుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉంటుంది. తప్పుడు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చూస్తారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్యాల నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణాలపై మక్కువ పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. సంతోష సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంచుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు, సమస్యలు సమసిపోతాయి. అభివృద్ధికి అనుకూలత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. శుభ కార్యనిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అసహన పరిస్థితులు నియంత్రించలేకపోతారు. కాలయాపన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చూస్తారు. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో
సమస్యలుగా మారతాయి. అనుకూల పరిస్థితులు మహిళలు వెంటనే పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి. సావధాన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్ని కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు మహిళలు చూస్తారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం. న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు తారసపడతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతాయి. అనుకూల పరిస్థితుల్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లని గ్రహించలేకపోతారు. సమస్యలు జటిలమయ్యేటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని పూజించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా అనుకూలతని పెంచుతాయి. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివిధ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. అనుకూల పరిస్థితులు వృత్తిలో బలాన్ని పెంచుతాయి. వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. అధికారంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు పొందగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు వేగవంతమవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనుకూలత క్రమక్రమంగా కొనసాగుతుంది. రుణ ఒత్తిళ్లు కూడా ప్రబలమవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. ముందును వెనుకకు ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విలువైన వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి.
ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. అవమానకర సంఘటనని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలపై మక్కువ పెరుగుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగించగలుగుతారు. అన్యోన్య సహకారంతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టి తద్వారా విజయాలు పొందగలుగుతారు. సత్వగుణంతో కూడినటువంటి ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా పెక్కు ప్రయోజనాలు చేకూరుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఏర్పడుతుంది. అనుకూలతను పెంచుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూలత ఆర్థికంగా సాధించగలుగుతారు. చిరునవ్వు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితుల్ని విజయవంతం చేయగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. సంతోష వార్తలు వింటారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు పెంపొందింపచేసుకునేటువంటి పరిస్థితులు ఊరటని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితిని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాల్లో శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం బలాన్ని కలిగిస్తుంది. శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాడు శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలు గృహపరంగా చేకూరాలని
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆర్థిక అభివృద్ధి చేకూరాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధించాలని, కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఆత్మసంఖ్య 5 కలిగిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, అదృష్టం కలిసి రావాలంటే ఆత్మసంఖ్య 5 కలిగిన వాళ్ళు పూజించాల్సిన దైవం ఎవరో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో లగ్నానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వాటిలో ఉన్నటువంటి అంకెలు మొత్తం కలిపితే చివరగా ఒక అంకె వస్తుంది. దాన్నే ఆత్మసంఖ్య అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆత్మసంఖ్య 5 కలిగిన వాళ్ళ మీద నవగ్రహాలలో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఆత్మసంఖ్య 5 కలిగిన వాళ్ళు చిక్కడు దొరకడు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా ఎదుటి వాళ్ళ మనసు బాధ పెట్టకుండా, వాళ్ళ మనసు బాధపడకుండా వాళ్లకు కావలసిన పనులు ఎంతో చాకచక్యంగా నిర్వహింపజేసుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించే లక్షణాన్ని ఆత్మసంఖ్య 5 కలిగిన వాళ్ళు కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను కూడా గుర్తుపెట్టుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ఏకాంతంలో కూడా ఆనందాన్ని వెతుక్కునే ప్రత్యేకమైన లక్షణాన్ని ఆత్మసంఖ్య 5 వాళ్ళు కలిగి ఉంటారు. వీళ్ళు బాగా రాణించాలంటే కంప్యూటర్ రంగంలో ప్రవేశించవచ్చు. అలాగే సాంకేతిక విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశించినా కూడా విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు చేకూరతాయి. వ్యాపార పరంగా వస్తువులు కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసి తర్వాత ఆ వస్తువులు అమ్మే ప్రత్యేకమైన వ్యాపారాలు చేస్తే ఆత్మసంఖ్య 5 వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట అంటే నొచ్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారని కూడా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఆత్మసంఖ్య 5 కలిగిన వాళ్ళు ఆత్మసంఖ్య 2 వాళ్ళను వివాహం చేసుకుంటే దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు పుట్టిన తేదీ, నెల, సంవత్సరంలో ఉన్న అంకెలు మొత్తం కలిపితే 2 వచ్చిన వాళ్ళను వివాహం చేసుకుంటే దాంపత్య జీవితంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే 23వ సంవత్సరంలో, 32వ సంవత్సరంలో జీవితంలో మలుపు తిరిగే అద్భుతమైన మార్పులు వీళ్ళకి జరుగుతాయని కూడా సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే ఆత్మసంఖ్య 5 కలిగిన వాళ్ళకి 5, 14, 23 తేదీలు బాగా కలిసి వస్తాయి. వారాల పరంగా బుధవారం, శుక్రవారం బాగా కలిసి వస్తాయి. బంగారపు రంగు వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది. ఆత్మసంఖ్య 5కు అధిపతి నవగ్రహాలలో బుధుడు కాబట్టి, బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి కాబట్టి సంఖ్యాశాస్త్ర పరంగా ఆత్మసంఖ్య 5 వచ్చిన వాళ్ళు గణపతిని, విష్ణుమూర్తిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అందుకే వీలైనప్పుడల్లా బుధవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, గరికపోచలతో, ఎర్రటి పుష్పాలతో బుధవారం పూట గణపతిని పూజించటం, ప్రతి బుధవారం సంకటనాశక గణేశ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా వీళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే బుధవారం పూట విష్ణు ఆలయ దర్శనం చేసినా, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినా కూడా జీవితంలో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. గం క్షిప్రప్రసాదనాయ నమః, ఓం నమో నారాయణాయ. ఈ గణపతి, విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా ప్రతిరోజు ఆత్మసంఖ్య 5 వాళ్ళు జీవితంలో త్వరగా అత్యున్నత స్థాయికి చేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే గృహంలో అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. శాస్త్ర ప్రమాణాలను అనుసరించి అదృష్టం కలిసి రావాలంటే గృహంలో ఎటువంటి ముఖ్యమైన నియమాలను పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.